బోధనపై ప్రభుత్వం దృష్టి సారించింది. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా ఈ నెల 6 నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, సిబ్బంది ఇంటింటికి తిరిగి ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థుల నమోదు శాతం పెరిగేలా చర్యలు తీసుకున్నారు. పాఠశాలలో ప్రారంభమైన వెనువెంటనే విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు అందించారు. ఇక ఈ అంశానికి సంబంధించి దూరదర్శన్ ప్రతినిధి రాజేష్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, ప్రభుత్వ పాఠశాలలో విద్యా నాణ్యత ప్రమాణాలు పెంపొందించడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? రాజేష్. రవి, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధీనంలోనే విద్యాశాఖ ఉండడంతో దీనిపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆయన సమీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగు కోసం చేపట్టాల్సిన పలు అంశాలపై ఇటీవల అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 117 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం 11,000 కోట్లు కేటాయించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇటీవలే 5,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి పైలట్ ప్రాజెక్టు కింద వడంగల్, మదిర నియోజకవర్గాల్లో సమీకృత గురుకుల పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. రైట్ రాజేష్, బడిబాట కార్యక్రమంతో ప్రజల్లో ఎలాంటి అవగాహన కల్పిస్తోంది? జూన్ 6 నుంచి 19వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా బడిబాట నిర్వహించి డ్రాప్ అవుట్స్ ని తగ్గించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేలా ఉపాధ్యాయుల్లో అవగాహన కల్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో బడిబాట కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చి బడిలో చేర్పించేలా ప్రచారం చేస్తూ వారికి అవగాహన కల్పించారు. అదేవిధంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు కూడా శిక్షణ పూర్తి చేసి వేసవి సెలవుల్లోనే వారు విద్యార్థులకు ఎలాంటి బోధన చేయాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీద పైన వారికి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి అనే అవగాహన తరగతులను కూడా నిర్వహించి విజయవంతంగా బడిబాటను పూర్తి చేశారు. ఈ ప్రభుత్వ స్కూళ్లలో చేరే విద్యార్థుల సంఖ్య కూడా ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో అవగాహన పెరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.